ఇప్పుడు మీకొక వింత దొంగోనితోని ములాఖాతి చేపిస్తా. వింత దొంగనా? వాడెట్లుంటాడు అని అంటారా? మనిషి లెక్కనే ఉంటాడు, కానీ మెదడు మాత్రం జరంతా అలాగుంటుంది. అంతెందుకొల్లా, దొంగలంటే మనకు షానా తీరులో ఉంటారు కదా. బైకులు ఎత్తుకపోతారు, పైసలు ఎత్తుకపోతారు, బంగారం ఎత్తుకపోతారు, బ్రాండీ సీసాలు కూడా ఎత్తుకపోయే దొంగలు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ తలదన్నే దొంగోడే ఈ వింత దొంగోడు. పాండ్రి మరి రామంతపూర్ దాకా వేసేద్దాం రారి. ఇప్పుడు మనం మన హైదరాబాదు రామంతాపూర్ వాసవి నగర్కి వచ్చినాం. ఇగో ఈ అన్న ఏమో చెప్తాడట మనకు. ఏందే? వాసవి నగర్ లో దొంగ లోపల ఉండు, మీకు రండి ఒకసారి చూపిస్తాను. పా. నా పేరు శంకర్ యాదవ్. శ్రీనగర్ కాలనీ, భరత్ నగర్ కాలనీలో దొంగతనం చేసింది వీడే అండి. ఇప్పుడు పట్టుకున్నాను నేను. అయ్యో, గట్ల ఓవుడు మంచి తరిక కాదేమోనే శంకరన్న. ఈయననేనా దొంగ? సరే, పట్టుకుంటేవి గాని ఇంతకి ఏం ఎత్తుకపోయిండు గజ్జప్పరాదు. ఇగో వీరింట్లో చెప్పులు చూడండి, ఇవి నా కొడుకు చెప్పులు. ఇంకా నా షూ ఉండవు ఈడ. దీని సపోర్ట్ ఏమో పెళ్ళం. ఇగో చూడు. ఓష్ని, ఈయన కొడుకు చెప్పులు ఈ ఇంట్లో ఉన్నాయంట. ఈయన బూట్లు కూడా ఉన్నాయంట. ఓష్ని, ఇల్లంతా చెప్పుల దుకాణమే ఉన్నట్టున్నది కదా. ఇవన్నీ ఎత్తుకొచ్చిన చెప్పులట. ఈ నడుమ రామంతాపూర్ వాసవి నగర్ దిక్కు ప్రతి ఒక్కరింట్లో చెప్పులు మాయమైతున్నాయట. ఇక ఆ చెప్పులను దేవులాడుతుంటే ఇగో ఈ ఇంట్లో కనబడ్డాయి వీళ్లకు. అగ చూడుండ్రి, మంచం కింద ఎన్ని గనమున్నాయో. ఇక ఈ మహాతల్లి చూయిస్తున్నది పెనిమిటి చెప్పులు ఎత్తుకత్తే ఇగో ఈ మేడం గారేమో వాటిని మూటగట్టి ఇగో ఇట్లా దాచి పెడుతుంది అన్నట్టు. అమ్మ కూడా ఈ దొంగతనం ఆ దొంగతనం చూసినా కానీ నేను చెప్పుల దొంగతనం చూడలేదు. ఈ చెప్పుల దొంగతనం చేసులేదు అనేది తీయాకుడిది. నైట్ ఎక్కడ తెచ్చినా, నైట్ తెచ్చినా ఎక్కడ పెట్టినా కార్టీ చెప్పు. అందులో లేవు ఇంకా. అయితే ఈయన పేరు మల్లేష్ అట. దొంగ మల్లేష్ అని ప్రేమగా పిలుచుకుంటారట. ఈయనకు అలవాటు ఉన్నది, ఎవరింట్లో నన్ను చెప్పులు కనబడితే వాటిని ఎత్తుకపోతాడు. ఆగో సీసీటీవీలో చూడుండ్రి, గోడలు దునికి చెప్పులు మాయం చేస్తాండు. ఇక వాటిని 100కు 200కు అమ్ముతాడట. వామ్మో, ఇవన్నీ కొట్టుకొచ్చిన చెప్పులే. వీటితోని పెద్ద చెప్పుల దుకాణమే పెట్టొచ్చు. అసలు చెప్పుల దుకాణంలో నన్న గిన్ని గనం ఉంటాయో ఉండయో. ఇక ఈ చెప్పులన్నీ బయటపడే వరకు వాసవి నగరోళ్ళు ఇగో ఈడికొచ్చి సంతల కదా ఏది కావాల్సి వస్తే అది ఏరుకున్నట్టు ఇగో వీళ్ళు చెప్పులు ఏరుకున్నారు అనుకుంటురా. కాదు, ఒక్క దొంగవాడు ఇవన్నీ దొంగలు ఇచ్చి తీసుకొచ్చాడు. ఒక్కడే దొంగ. వీడే మహానుభావుడు. వీళ్ళంతా చెప్పుల బాధితులు అంతా. అసలు ఈ మల్లేష్కు ఇదేం మాయ రోగం కావచ్చు. ఎవరన్నా గొలుసులు ఎత్తుకపోతాడు, పైసలు ఎత్తుకపోతాడు, పరుసులు మాయం చేస్తాడు. కానీ అవన్నీ రొటీన్ దొంగతనాలు అనుకున్నారో ఏమో. వీడు చెప్పులు బూట్లు దొంగతనం చేస్తాడట. కండ్ల ముందు ఎంత ఇలువగల్ల సామాను కనబడ్డా పట్టించుకోడు గాని చెప్పులు కనబడితే మాత్రం ఇగో వీని చేతులు ములములం అంటాయట. ఇక ఇప్పటికీ 1000 జతల చెప్పులు కొట్టేసిండట. అంటే గిన్నీస్ బుక్ వాళ్ళకి చెప్తే ఈ దొంగ మల్లేషు పేరు ప్రపంచ రికార్డుల పేరు రాసుకుంటారు కావచ్చు కదా.